హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింకారా ఛానల్. నేను మీ భ్రమరాని. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! మేము బాగున్నామండి. సో, ఈరోజు వీడియో వచ్చేసేంటి, నిన్న షాపింగ్ చేసాం కదా అండి. సో, ఏమేమి షాపింగ్ చేసామో చూపిస్తాము అని చెప్పా కదండి. సో, వచ్చేయండి నాతో పాటు చూసేద్దాం. సో, మా మమ్మీ నా కోసం కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. సో, మీకు నేను ఈ వీడియోలో చిన్న ఆరోగ్య చిట్కా చెప్తా అండి. సో, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నేను మధ్యలో చెప్తాను చిన్న ఆరోగ్య చిట్కా. అదేంటో అందరికీ ఫలిస్తుందండి. అందరు చేయొచ్చు కూడా. సో, నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. అవి ఎట్లున్నాయో నాకు చెప్పండి. అవి బాగున్నాయో లేవో నాకు కామెంట్ చేసి చెప్పండి, సరేనా? ముందుగా ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండి. సో ఇంకా మనం కట్ చేస్తే మన పని మన దగ్గరికి వచ్చేద్దామండి. ఏమేమి ఇయర్ రింగ్స్ తెచ్చానో అవన్నీ మీకు చూపిస్తాను. సో నేను నా కోసమని ఇయర్ రింగ్స్ 3 పేర్స్ తీసుకున్నారండి. అండ్ మా మమ్మీ నల్ల పూసలు చైన్ డైలీ వేర్కి అని తీసుకున్నారు ఒకటి. అండ్ సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మట్టి గాజులకి, సో అవి కూడా తీసుకున్నారండి. సో మా మమ్మీ బుట్టలు తీసుకున్నారండి. మా మమ్మీకి బుట్టలు అంటే చాలా ఇష్టం. సో అవి ఒక పేరు తీసుకున్నారు. నాకు చాలా ఇష్టం అండి బుట్టలు అంటే. సో మీలో బుట్టలు ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అండి? సో ఇక్కడ 3 పేర్స్ చూపిస్తున్నా కదండి. ఈ 3 పేర్స్లో మీకు ఏమేమి నచ్చినాయో నాకు చెప్పండి అండి, సరేనా? సో ఇంక ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది కదా. సో నేను ఏమైందంటే మా అన్నయ్య అంతా షాపింగ్ అయిపోయినా చూపించామండి. చూపిస్తే ఏమన్నాడంటే ఈ కొన్ని వాటికి మీరు ఇంతసేపు ఉంచారా అని అడిగాడండి మమ్మల్ని. సో అసలు మా అన్నయ్య రావడానికి కారణం ఏంటంటే మమ్మల్ని డ్రాప్ చేసింది మా అన్నయ్య కదా. సో మా డాడీ ఏమో వర్క్కి వెళ్ళారు. సో మాకు డ్రాప్ చేయాల్సిన పర్సన్ కావాలి. వాళ్ళ షాపింగ్ ఏముందండి, చిటికలో అయిపోయిద్ది. అట్లా వెళ్ళి షర్ట్ ప్యాంట్ కొనుక్కుంటారు, మా షాపింగ్ అయిపోయింది అంటారు. మన ఆర్డర్ షాపింగ్ అయిపోయిద్దా అండి? అవ్వదు కదా. మనం ఎన్ని కొనుక్కోవాలండి, మనం దొరికేదాకా మనకు నచ్చేదాకా మనం చూస్తూనే ఉంటాం. మనకు దొరికేదాకా ఉండాలి కదా. సో వాళ్ళకి ఓర్పు ఉండదండి, మనకున్నంత ఓర్పు వాళ్ళకు ఉండదు. మన షాపింగ్ వెంటనే అవ్వదు. అలా అయితే ఇంకా మనకు ఎందుకండి పేరు పెడతారు ఆడవాళ్ళంటే షాపింగ్ అని. సరే అండి, ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఒక డ్రెస్సో ఒక శారీ కొన్నాం అనుకుందామండి. సో దానికి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్, జ్యువెలరీ అన్నీ కావాలి కదండి. మళ్ళీ స్టిక్కరు, మ్యాచింగ్ స్టిక్కర్ అన్నీ కావాలి కదా. సో మనకు కొంచెం లేట్ అయిద్ది. సో వాళ్ళే అర్థం చేసుకోవాలి. అయితే వాళ్ళు మనల్ని అంటారు ఏంటండి, మీ షాపింగ్ ఏంది ఇంత టైం ఎక్కువ తీసుకుంటుందంటే. మన షాపింగ్ అలానే ఉంటుంది కదా. సో సో ఇక్కడ చూసారుగా అండి, మా మమ్మీ బ్యాంగిల్స్ తీసుకున్నారు, సైడ్ బ్యాంగిల్స్ మట్టి గాజులు కానీ. సో అవి కూడా క్వాలిటీ మాత్రం గుడ్ అండి వాళ్ళ దగ్గర. సో ఇంకా డైలీ వేర్ కానీ నల్ల పూసలు తీసుకున్నారు. చెప్పా కదండి, నల్ల పూసలు తీసుకొని అంటే అలా చైనల్లే చేపించారు అని డైలీ వేర్ కోసం. సో వాళ్ళ చేసిన వర్క్ అయితే మనకైతే గంటలు అంటే 1 గంట అలా పట్టింది కదండి చైన్ ఎక్కించడం, అదే అలా స్టిచ్ చేయడం. వాళ్ళైతే 2 మినిట్స్లో కంప్లీట్ చేసి ఇచ్చేసారండి మనకి ఇన్ టైంలో. అసలు వెంటనే కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే. సో చైన్ కూడా చాలా బాగుంది, డైలీ వేర్కి బాగానే ఉండిద్దండి అది. సో ఇంక ఇవి ఇలా అన్నీ కొనేసాం కదా, చూపించాం కదా. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి పెట్టుకొని చూపిస్తాను. నాకేం సెట్ అయినాయో అనేవి, ఏం సెట్ కాలేదో నాకు మీరు చెప్పండి. ఇప్పుడు నేను నాకు పెట్టుకొని చూపించేస్తా. ఫస్ట్ నేను పెట్టుకుంటుంది కూడా బుట్టలండి. సో అవి బుట్టలు బాగుంటాయి కదా. సో నాకు అట్రాక్ట్గా అనిపిస్తే పెట్టేసుకుంటున్నా ఫస్ట్ నేను. సో నేను ఫస్ట్ బుట్టలు పెట్టుకుంటున్నా అండి. నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం అని చెప్పా కదా. సో అవి పెట్టేసుకుంటున్నా. సో మీలో కూడా బుట్టలు నచ్చేవాళ్ళు అంటే ఇయర్ రింగ్స్ అలా నచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, సరేనా ఫ్రెండ్స్? సో నేను ఇంకా ఇలా బుట్టలు పెట్టేసుకొని వాటి చీరలు పెట్టేసేసి ఇట్లా ఆడుకుంటానండి. ఇట్లా బుట్టలతో ఆడుకుంటా ఉంటుంటే మా మమ్మీ దగ్గరికి తీశారు. ఇంకా తీసి ఎలా ఉన్నాయి అని నేను అడుగుతుంటే మా మమ్మీ చెప్తున్నా బాగానే ఉన్నాయి. నేనేమో వాటికి ఫోజెస్ ఇస్తున్నానండి. ఇలాగా అని ఫోజెస్ ఇస్తున్నా. సో ఆడుకుంటా ఉంటున్నాను వాటితో. ఆడవాళ్ళకి చేతికి బ్యాంగిల్స్ ఎంత అందమో చెవులకి ఇయర్ రింగ్స్ కూడా అంతే అందం కదండి. సో మనకి నచ్చాయి, చూడడానికి ఇంపుగా ఉండేవి మనం కొనుక్కోవాలండి. సో నేను అంతే సెలెక్ట్ చేసుకున్నామండి. మా మమ్మీ అంతే సెలెక్ట్ చేశారు. సో నాకు నచ్చినవి, నాకు చూడడానికి బాగుండేవి అవి సెలెక్ట్ చేశారు. సో మీకు వీటిలో ఏం నచ్చినాయో ఈ మూడిట్లో బాగా నాకు అది కామెంట్ చేసి చెప్పండి, సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కూడా చేసి షేర్ కూడా చేయండి అండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి, సరేనా?
సో ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఇంతే మీ ఆదరణ చూపించి మా మీద ఇంతే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని చూపిస్తున్నానండి. ఇంకా బాగా వీడియోస్ చేసి పెడతానండి. సో నేను ఇక్కడ వేరే పేరు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ మాత్రం నేను ఒకదానితో ఒకటి ఇయరింగ్స్ పెట్టుకొని పోజెస్ మాత్రం తెగిస్తున్నానండి. ఇట్లది అని చెప్తున్నాను. సో ఇయరింగ్స్ కూడా బాగానే ఉన్నాయండి. చూడడానికి చాలా సింపుల్గా, అంత హెవీగా కాకుండా సింపుల్గా బాగుందండి. నాకు నచ్చే విధానంలో బాగుందండి. నాకు ఇష్టమైన దాంట్లో. సో మోస్ట్ ప్రయారిటీ నేను సింపుల్గా ఉండే వాటికే ఇస్తాను. అండ్ నేను సింపుల్గానే ఉంటానండి. సో నేను ఇట్లా సింపుల్గా నేనే ఉంటా అని ఎందుకు అంటున్నానంటే, సో ఎవరి స్టైల్ వాళ్ళది కదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి టేస్ట్ వాళ్ళే కదా. సో ఎవరిని మనం ఏమనకూడదు, ఎవరి స్టైల్ వాళ్ళు కదా. సో నా స్టైల్ ఇదండి, సింపుల్గా ఉండడం ఎప్పుడు. సో దీన్ని సోఫాయిల్ అంటారండి. ఇది మనం పాత్రలు వాష్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చండి. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో మనం దీన్ని తయారు చేసుకుంటే 3 months వరకు వస్తుందండి. మనం దీనివల్ల మనీ కూడా సేవ్ చేసుకోవచ్చండి, సోప్స్ తగ్గించేసి. సో దీని తయారీ విధానం నేను మరో వీడియోలో పెడతానండి. దీనిలో మనం యూస్ చేసేది ఏంటంటే, వాటర్ కావాలి ఒక 5 liters అండ్ యాసిడ్ స్లరీ, క్లాస్టిక్ సోడా, సోడియం సల్ఫేట్ యూస్ చేసి తయారు చేస్తామండి. అండ్ సర్ఫ్ కూడా అంతేనండి, మనం అలానే తయారు చేసుకోవచ్చు. సర్ఫ్కు కొంచెం ఎక్కువగా మెటీరియల్సే ఉంటాయండి. సో ఇవి కూడా అంతే, మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే 4 members అలా ఉంటే 3 months వస్తుందండి. ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి వాడుకోవచ్చు. అండ్ ఇది హ్యాండ్ వాష్ సర్ఫే కానీ మెషిన్ వాష్ సర్ఫ్ కాదండి. వాష్ మెషిన్లో అయితే యూస్ చేయకూడదు ఈ సర్ఫ్ని. మన హ్యాండ్ వాష్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే ఈ సర్ఫ్ని యూస్ చేసుకోవచ్చు అండి. సో నేను ఈ సర్ఫ్ తయారీ విధానం కూడా ఇంకో వీడియోలో పెడతాను. సో మనం ఇట్లా తెచ్చుకొని ఇట్లా మెటీరియల్స్ తెచ్చుకొని మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే అటు మనీ సేవింగ్ అవుతుంది, ఇటు మనకి పద్దాకులు షాప్స్కి వెళ్ళకుండా యూజ్ అవుతుందండి. సో 3 months లిక్విడ్ వచ్చేది, 3 months సర్ఫ్ వస్తుందండి మాకైతే. సో సర్ఫ్కి కానీ సోఫాయిల్కి కానీ మనకి ఈ రెండిట్లో యాసిడ్ స్లరీ అయితే ఎక్కువగా యూజ్ చేయాల్సి వచ్చిందండి. సో వాళ్ళే ఇస్తారు ప్యాకింగ్ చేసి, వాటికే ఎంత కలపాలని వాళ్ళే ఇస్తారు. సో నేను వీటి తయారీ విధానం ఎలా చేయాలో నేను తర్వాత పోస్ట్ చేస్తానండి, ఎలా చేస్తారు అని. సో ఇంక ఈ సెక్షన్ ఇక్కడితో పూర్తయిందండి. ఇప్పుడు ఇంకా టిఫిన్ చేసే టైం అయింది కదా. సో అందుకని టిఫిన్ వేయడానికి వచ్చానండి. మా మమ్మీ వేరే పని చేసుకుంటే నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా. ఏం చేస్తామండి, సమ్మర్ హాలిడేసే కదా. సో ఖాళీగా ఉండి ఏం చేస్తామని హెల్ప్ చేస్తున్నాను అండి మా మమ్మీకి. సో ఇంకా దోశ పిండి రాత్రిపూట వేసేసుకుంటాం కదా. సో రాత్రిపూట వేసుకోవడం వల్ల పిండి ఉబ్బిద్ది కదండి. సో అలా ఉబ్బడం వల్ల కూడా కొంచెం అట్లు కూడా బాగా వస్తాయండి, దోశలు కూడా. సో ఫస్ట్ ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు ఫస్ట్ లైట్గా ఆయిల్ వేసుకొని దోశ వేసేసి చిన్ని దోశ లాంటిది వేసి పక్కన పెడితే తర్వాత మంచిగా దోశలు వేసుకుంటే మాత్రం మంచిగా వచ్చిందండి. అండ్ ఆయిల్ కూడా తక్కువ యూస్ చేసుకోవాలి, సమ్మర్ కదా. ఆయిల్ ఎంత తక్కువ యూస్ చేసుకుంటే అంత మంచిది, లేదంటే మనకి ఎక్కువ వాటర్ అవుతూ ఉంటాయి. సో అసలుకే ఎండలు ఎక్కువ అయిపోయినాయి. అసలు మనం తిండి కన్నా వాటరే ఎక్కువ తాగుతున్నామండి. సాలిడ్ కన్నా లిక్విడ్నే ఎక్కువ పంపిస్తున్నాం మనం మన బాడీలోకి ఈ సమ్మర్లో అయితే. సో లైట్గా ఆయిల్ వేసేసుకొని దోశ అలా వేస్తున్నానండి. దోశ వేయడం కూడా ఒక టాలెంట్ కదండి. ఆ దోశ ముందు సరిగ్గా వస్తేనే గ్రేట్ అండి. ఆ దోశ ఎటు తింపులు అవ్వకుండా మంచిగా వస్తే ఆ దోశ మనకి ఇంకా వంటకాలు వచ్చినట్టే అన్నట్టుగా ఉండిద్దండి. చాలామందికి దోశలు వేయడం సరిగ్గా రాదు కదా, ఇరిగిపోతూ ఉంటాయి కదా. సో దోశలోనే ఉందండి టాలెంట్ అంతా ఫస్ట్. సో నేను ఇక్కడ ఏందో చెఫ్ అన్నట్టుగా కారాన్ని అలా చల్లుతున్నానండి, చెఫ్ లాగా బిహేవ్ అయ్యి. సో మా మమ్మీ ఏమో నువ్వేం చెఫ్ ఏం కాదు సరిగ్గా వెయ్యి అని అంటే ఇంకా తీసి సరిగ్గా వేస్తున్నానండి. ఏంటోనండి అప్పుడప్పుడు అలా చెఫ్ పోతూ ఉంటాడండి, అలా ఏమని చెప్తా ఉంటాడు, పోతూ ఉంటాడు చెఫ్ నాలోకి. సో అందుకే అలా వేసేస్తూ ఉన్నాను నేను. సో మంచిగా అది నేను ఏ కారం వేసారా అనుకుంటారా. సో అది కరివేపాకు కారం అండి, ఇంట్లో తయారు చేస్తే సో దాన్ని యూస్ చేశాను. నార్మల్ మనం మసాలా కారం వేసుకోకుండా ఇది హెల్త్కి కూడా మంచిది కాబట్టి సో ఇలాగా మసాలా కారం వేయకుండా కరివేపాకు కారం వేసానండి. సో కరివేపాకు అనేది కళ్ళకు కూడా చాలా మంచిది కదా. సో ఇంకా దోశ రెడీ అయిపోయిందండి. కొంచెం రోస్ట్గా కాల్చేసుకొని ఇంకా మనం పక్కన ప్లేట్లోకి వేసేసుకొని ఫస్ట్
పక్కన పెట్టేయాలండి. అండ్ ఇంకో దోశ వేసేస్తూ ఉన్నాను. సో ఈ దోశ ఎవరికి అనుకుంటున్నారా? ఈ దోశ నేను మా డాడీకి ఇస్తున్నానండి. ఫస్ట్ మా డాడీకి ఇచ్చేది నేను ఎప్పుడు. సో కొంచెం నూరిన పచ్చడి ఉందండి. సో టమాటా పచ్చడి వేసేసి మా డాడీకి ఇచ్చేసాను. మా డాడీ తిని మా డాడీ టిఫిన్ చేస్తాడు. ఈరోజు లంచ్ వచ్చేసి కోడిగుడ్డు వడియాల పులుసు అండి. సో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అండ్ పచ్చిమిర్చి చింతపండు కొంచెం నానబెట్టుకోవాలండి, పులుసుకు కావాలి కదా. సో 4 ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాం. అండ్ మినప వడియాలు అంటారండి వాటిని. సో మినప వడియాలు కూడా రెడీగా పెట్టేసుకున్నామండి. ఇంట్లో ఉంటే ఇంకా కర్రీలో బాగుండేది కదా, సో ఆ కర్రీలో కోసమని కూడా తీసామండి. సో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక దీంట్లో మనం చిటికెడు మెంతి పొడి వేసుకుంటామండి. చూసారా మెంతి పొడి? ఎందుకంటే వీటి పులుసు కూరల్లో ఆ తాలింపు గింజలు వేసుకోవడం వల్ల రుచి అనేది కొంచెం పోయిద్దండి. సో మనం ఏం తాలింపు గింజలు యాడ్ చేయకుండా చిటికెడు మెంతి పొడి వేసుకుంటే రుచిగా, ఆరోగ్యానికి ఆరోగ్యం కదండి. సో ఇలా మెంతి పొడి వేసుకొని కొంచెం హీట్ ఎక్కినాక ఆ తర్వాత మనం వడియాలు పెట్టుకున్నాం కదా, సో ఆ వడియాలు కూడా వేసుకొని అవి రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో ఈ కోడిగుడ్డు వడియాల పులుసు కర్రీ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? మీలో ఎవరికైనా ఇష్టమా కోడిగుడ్డు వడియాల పులుసు ఆర్ కోడిగుడ్డు పులుసు? ఎందుకు అలా అన్నానంటే వడియాలు ఉంటే వేసుకుంటాం కదా, సో అందుకని అలా అన్న కోడిగుడ్డు పులుసు ఆర్ కోడిగుడ్డు వడియాల పులుసు అని. కానీ మాత్రం వడియాలు కూడా చాలా సూపర్గా ఉంటాయండి. కోడిగుడ్డు కర్రీలో సూపర్గా ఉంటాయి, బాగుంటాయి. నేనైతే తినేస్తాను అలానే. సో ఈ కర్రీ మా అన్నకంటే చాలా ఇష్టం. సో అందుకని మా మమ్మీ మా అన్న కోసం చేస్తుంది. మా అన్న కోసమనే కాదు, ఇంట్లో మేము కూడా తింటాము. కానీ మా అన్నకి కొంచెం ఎక్కువ ఇష్టము, సో దానికోసం చేశారు. సో ఇలాగ రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా తీసుకోవాలి. చూసారా ఎలా వచ్చినాయో? బాగున్నాయి కదా. లైట్ కలర్లో వచ్చినాక తీసుకోవచ్చు, ఇలా వచ్చినాక తీసుకోవచ్చు. పక్కనేమో అన్నం ఉడికిపోతుంది. సో ఇంకా కరివేపాకు వేసుకుంటే చిటపడా అంటుంది. సో ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ములక్కాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, సో అవి దాంట్లో వేసేసుకొని చిటికెడు పసుపు, ఉప్పు వేసుకోవాలండి. పసుపు ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే కొంచెం మగ్గుతాయి కదా, స్పీడ్గా అంటే వెంటనే మగ్గిపోతాయండి. సో అలా వేసుకోవడం వల్ల. సో ఈ కర్రీ అంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను ఈ కర్రీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో తెలియని వారి కోసం ఇప్పుడే వంట అంటే ట్రై చేసే వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. కానీ ఈ వంట మాత్రం చాలా చాలా సింపుల్ అయిపోయిద్దండి. నేర్చుకునే అక్కర్లేదు, చూస్తే చాలు ఆ కర్రీ ఏంటో మనం వెంటనే నేర్చేసుకోవచ్చు. సో ఇంక ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. సో ఒక 10 or 15 minutes మగ్గనిస్తే ఇలా వచ్చిందండి. హాఫ్ మగ్గింది, ఇంకా మగ్గాలి అది. సో ఇంకా మనం ఒకసారి కలియబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మా మమ్మీ కర్రీ చేస్తున్నారు ఈరోజు. చెప్తున్నారు కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ బాగుంటుంది, ఆ హెల్త్ కూడా అని. సమ్మర్ కదండి, సమ్మర్లో పులుసు కూరలు తినడం వల్ల చాలా లాభం, చాలా మంచిది కదండి. ఫస్ట్ ఫ్రైస్ అవన్నీ తినలేము మనం సమ్మర్లో. అసలు అన్నం తినడమే గగనం అండి మనం సమ్మర్లో అయితే. సో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా, సో వాటిని దాంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలియబెట్టేసి అంటే అన్నీ మిక్స్ చేసేసి ఒక మూత అలా పెట్టాలండి. పక్కన ఏమో అన్నం ఉడుకుతుంది, పొంగొచ్చింది. సో అలా మగ్గింది కదా, మగ్గిన కాసేపటికి మనకి రుచికి సరిపడినంత ఉప్పు కారాలు వేసుకుంటాం కదండి, ఎవరి టేస్ట్ వాళ్ళు కదా. సో రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసుకోవాలి. సో మేము రుచికి సరిపడినంత వేసుకున్నామండి. అంటే కారం యాక్చువల్గా 2 to 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటామండి మేము. కారం 2 to 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాము. సో మనకి ఎవరి రుచి సరిపడినంత. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు కదండి. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తినాలి కదా, సో అందుకే రుచికి తగినంతగా, రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. సో అవి వేసుకున్నాక మనం ఇలా కలియబెట్టేసుకొని మూత పెట్టేసి పక్కన ఒక 2 minutes అలా ఉంచుకోవాలండి. ఎందుకంటే కారం అనేది మగ్గాలి కదా, వెంటనే మనం టర్మరిక్ వాటర్ అదే చింతపండు గుజ్జు అనేది పోసేస్తే పచ్చిగా ఉండిద్ది కదా. సో కొంచెం ఉప్పు కారం వేసాం కాబట్టి వాటిని కూడా మగ్గిచ్చేసి ఆ తర్వాత మనం
టేస్ట్ కూడా చూసుకొని ఆ తర్వాత మనం టర్మరిక్ వాటర్ ఉపయోగించాలండి. సో ఇంక ఇలా పెట్టేసాం కదా. సో ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, సో దాన్ని కొంచెం పిప్పి చేసేసి వాటర్ తీసేసి గుజ్జల్లే పోసుకోవాలండి. వాటర్ కొంచెం లైట్ వాటర్ యాడ్ చేసి మనం చింతపండు గుజ్జుననే తీయాలి. సో ఇది కూడా గుజ్జు ఎక్కువగా ఏం పెట్టుకోకర్లేదండి. సో మనం ఇప్పుడు ఈ పాత్రలో హాఫ్ వరకు పెట్టుకుంటే సరిపోద్దండి చింతపండు గుజ్జుని. సో చింతపండు గుజ్జుని ఇలా తీసేసుకున్నాము. ఓన్లీ 2 or 3 టైమ్స్ వరకు పోసుకున్నామండి చింతపండు గుజ్జుని. అంటే మరీ ఎక్కువ వాటర్తో కాకుండా లిటిల్ బిట్ వాటర్తో. సో ఇంకా చింతపండు గుజ్జు వేసినాక ఇలా వచ్చింది కదా. మీకు ఇందాక చెప్పా కదండి, కోడిగుడ్లు పెట్టుకున్నాం కదా, ఉడకేసుకొని కోడిగుడ్లు. సో వాటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయండి కోడిగుడ్లు. మామూలుగా ఉండవండి. అసలు ఎగ్ టేస్ట్ కూడా మారిపోయిద్దండి. నాకు చాలా ఇష్టం ఇలాగా కట్ చేసి వేసేసుకుంటే. సో మీకు ఇందాక నేను చెప్పా కదా ఆరోగ్య చిట్కా చెప్తాను అని. సో ఆరోగ్య చిట్కా ఏంటంటే, సో ఇప్పుడైతే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే చాలామంది అజీర్ణంతో బాధపడుతున్నారు కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం అన్నం తింటాం కదా, అన్నం తినే తొలి ముద్దలో మనం వాము వేయించుకొని నేతితో కలిపి అన్నం తింటే ఆకలి పెరుగుతుంది అండ్ అజీర్ణం కూడా తగ్గిపోతుందండి. ఈ చిట్కా అయితే చాలా బెనిఫిట్గా యూజ్ అవుతుందండి. అజీర్ణం నిజంగా తగ్గిపోతుంది కూడా ఇలా చేస్తే మాత్రం. ఎలా, ఫస్ట్ మనం తినే ఆ తొలి ముద్దతో వామును వేయించుకొని నేతితో తింటే, అలా చేస్తే. సో నాకు గుడ్డు కూర రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా, అసలు చూస్తేనే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది, నోరు రుచేస్తుందండి. సో ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనేమో ఆగలేక వేడివేడి అన్నం పెట్టేసుకొని కర్రీ వేసుకొని తింటున్నా. మీకు చూపిస్తున్నా తింటారా అని. సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. వడియాలు కానీ ఆ కోడిగుడ్డు కానీ చాలా చాలా బాగుందండి. సో నేను తినేస్తూ ఉంటాను. ఇంకా ఉంటానండి. బాయ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ ఇట్ అండి. సో మరో మంచి వీడియోతో నేను రేపు మీ ముందుకు వస్తానండి. సరేనా అండి? సో నేను తింటూ ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ గాయ్స్.